ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప వలన మనందరం కూడా కాపాడబడి ఈ మే నెలలో 2వ పునరుద్ధానంలోకి ప్రవేశించాము. దేవుడిచ్చిన ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ప్రపంచంలో ప్రసిద్ధులందరూ కూడా లైవ్ ప్రోగ్రాం ద్వారా దైవజనుల వర్తమానములు వీక్షిస్తుండగా మనం కూడా మన వంతు ప్రయత్నంగా ఈ లైవ్ మెసేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మన యూసీఎం సంఘములు, దైవజనులు మీరందరూ కూడా శ్రద్ధాభక్తులతో దేవుని వాక్యాన్ని వినాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ చంద్రుడు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య నామములో మరొకసారి నీ కృపాసందకు చేరుతున్నాం తండ్రి. ప్రభువా, అందరినీ కూడా ఈ కరోనా కాలంలో కాపాడమే కాదు, భద్రపరచమే కాదు, ధైర్యపరిచారు. నీ వైపు చూడడానికి అవకాశం ఇచ్చారు. యేసయ్యా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించుచున్నది. మా బాధలలో మాకు నెమ్మది కలిగించుతుంది. ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇదారా ఈరోజు ప్రపంచం అంతా కూడా మదర్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. టుడే వరల్డ్స్ మదర్స్ డే సందర్భంగా ఐ విష్ యూ ఆల్ ద మదర్స్ విష్ హ్యాపీ మదర్స్ డే. తల్లులారా, మీకు శుభము. మీరే మాకు ఆశీర్వాదం. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి తన తల్లిదండ్రులను గౌరవించాలి. ముఖ్యంగా తల్లిని ప్రేమించాలి, సన్మానించాలి. దేవుడు సృష్టిలో, తాను చేసిన సృష్టికి ప్రతి సృష్టిగా తనతో సృష్టి చేయడానికి స్త్రీని ఎన్నుకున్నాడు. అసలు దేవుని ఉద్దేశంలో ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తే దేవుడు పురుషలింగానికి సంబంధించిన అసలు స్త్రీ ఎక్కడ లేదు. ప్రపంచం విశ్వంలో, దేవలోకం. అయితే దేవుని యొక్క చిత్త ప్రకారంగా మానవ ఉత్పత్తి కోసం దేవుడు స్త్రీని ఎన్నుకున్నాడని మనము బైబిల్ ద్వారా నేర్చుకుంటున్నాం. ఈరోజు మీకు స్త్రీ యొక్క విశేషత చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. బైబిల్లో అవ్వమ్మల గురించి రాయబడినప్పుడు ఆమె జీవము గల ప్రతిదానికి తల్లి అంటారు. ఫస్ట్ లేడీ ఇన్ ద క్రియేషన్. దేవుని సృష్టిలో అసలు స్త్రీ విధానమే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆదికాండంలో చూస్తే దేవుడు నరుని చేసినప్పుడు స్త్రీనిగాను పురుషునిగాను సృజించానంటాడు. అదే 2వ అధ్యాయంలోకి వెళ్తే ఆదాముకు గాఢనిద్ర కలుగజేసి అతని పక్కటెముకలు తీసి స్త్రీనిగా నిర్మించాడు అంటాడు. దేవుడే ఆ స్త్రీని ఆదాములోకి తీసుకొస్తే ఆదాము ఆమెకు నారి అని అన్నాడు. నాది అనాలి, ఎందుకంటే ఆయన రోజు తీయబడి. మొదటి పురుషుడు పుట్టలేదు, ఆదాము పుట్టలేదు. ఆదాము దేవుడని యెహోవా చేతుల్లో నేలమంటను తీసుకుని ఆయన నరుడుగా చేశాడు. నరుడు పుట్టలేదు, ఆదాము పుట్టలేదు. అలాగే అవ్వము కూడా పుట్టలేదు, కానీ ఇండైరెక్ట్గా పుట్టినట్టే
ఆదాములో నుంచి తీయబడిన ఎముక స్త్రీగా నిర్మించబడింది. పురుషుల్లో నుంచి స్త్రీ చేయబడిన మొదట స్త్రీలో నుంచి పురుషులు చేయబడలేదు. మొదట స్త్రీ లేదు. అయితే ఆ మొదటి స్త్రీ అవ్వమ్మ ఒక కుమారుని, యెహోవా దేవుని నేను ఒక కుమారుని సంపాదించుకున్నానని ఒక బిడ్డను కన్నాడు. అక్కడి నుంచి ఇప్పటి వరకు వివాహమైన ప్రతి స్త్రీ బిడ్డల్ని కనడం ద్వారా తల్లిగా మారుతుంది. మదర్. నేను అప్పుడప్పుడు వివాహంలో చెప్తుంటాను, మన బోన్ మిస్ అయితేనే కానీ ఆమె మిస్సెస్ అవ్వదు. ఆమె మిస్సెస్ అయితేనే కానీ మదర్ అవ్వదు. దేవుడు ఏర్పడిన ప్రక్రియ. అంచేత ఆ స్త్రీ తన జీవితంలో పిల్లలను కనడానికి దేవుని చేత ఎన్నుకున్న ప్రత్యేకమైన వ్యక్తి. ఈ సృష్టిలో ఎన్ని కోట్ల మంది పుట్టారు అంటే కారణం స్త్రీ. దేవుడు స్త్రీని ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. ఆమె గురించి రాయబడిందంటే జీవము గల ప్రతి వానికి తల్లి, మదర్ అనే మాట రాశాడు. ఆదాము అన్నప్పుడు నారి అన్నాడు, కానీ వాక్యంలో 3వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఆమె గురించి రాయబడిన మాట అది కారణంలో తల్లి, మదర్. మదర్ అనే మాట గురించి గ్రేట్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. కనుక మనం ఈ రోజున మనందరం మన తల్లులకు కృతజ్ఞులమై ఉండాలి. మన తల్లిదండ్రులకు మనం వినమ్రులమై ఉండాలి. పదార్థంలో నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు అంటాడు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎక్కువ కాలం బతకాలంటే అతను తన తల్లిని ఎక్కువగా సన్మానించాడు. భూమి మీద ఎక్కువ కాలం బతికిన వాడికి మెతూషెల, ఆయన 69. నేను అనుకుంటాను ఖచ్చితంగా అతడు తన తల్లిని అందరికంటే ఎక్కువగా సన్మానించుంటాడు, గౌరవించుంటాడు, ప్రేమించుంటాడు. భూలోకంలో సాక్షాత్తు దేవుడే మరి అనబడిన ఆమె క్రీస్తు యేసును దేవుడు పుట్టాడుగా, ఆయన కూడా తన తల్లిని సన్మానించాడు. అఫ్కోర్స్ తల్లి నేచర్ స్వతహాగా ప్రేమించే హృదయం దేవుడు ఆమె ప్రేమించినప్పుడు తల్లికి పోల్చాడు. తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును అంటాడు. ఒకటి తల్లి వారిని ఆదరించినట్లు యెహోవా దేవుడిని నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పాడు. ఆయన కూడా పోల్చుకున్నాడు తల్లికి. దేవుడు ఫాదర్ అయితే తల్లి అనే ఆ పాత్ర కొత్తగా ప్రవేశపెట్టబడింది సృష్టి. మరి మనందరం కూడా ఈరోజు పరిశీలించుకుందాం. ఈనాడు చాలా చోట్ల తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పెట్టేవాడు. చాలా విచారం. తల్లిదండ్రులు ఎవరో ఒకరి తర్వాత ఒకరు తమ తల్లిదండ్రులను సంరక్షించారు. ఎవరో మన తల్లిదండ్రుల పిల్లలను చూడడం కాదు, తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు చూడాలి, తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. దేవుడు బిడ్డారా, ఈరోజు సొసైటీ వాక్యానికి భిన్నంగా తయారైంది. డబ్బుతో వసతిని కొనొచ్చేవి కానీ ప్రేమను కొనలేవు. తన జీవితాన్ని అంకితం చేసుకుని తన సర్వస్వము మనమే అనుకుని ఎంతో అల్లారుముద్దుగా గాఢంగా ప్రేమతో పెంచి పోషించి సంరక్షించిన విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రతి వారికి తల్లినిచ్చాడు.
ఆ తల్లి లేకుండా మనం భూలోకంలో పుట్టలేదు. అంటే మనం చూడడానికి కారణం దేవుడే అయినా నో డౌట్. కానీ దేవుడు మన జన్మకు కారణంగా మన తల్లిని ఇచ్చాడు. అండ్ వీ మస్ట్ బీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు అవర్ మదర్స్ లైఫ్ లాంగ్. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపవలన అయి ఉన్నాము. అట్ ద సేమ్ టైం మన తల్లిదండ్రుల వల్లే మనం ఈ భూలోకంలో ఉన్నాము. We have to have gratitude on our parents, not never done regularly. పిల్లరా, మరి ఈ రోజున నేను నా తల్లిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మా తల్లి గారు వాళ్ళ తల్లిదండ్రులకు ఒకదే కుమార్తె. ఆమె వారికి పుట్టింది. కానీ మేమనుకుంటాం మా అమ్మగారు మా కోసం పుట్టింది. ఎందుకంటే మా అమ్మగారికి అక్కచెల్లులు అన్నదమ్ములు ఎవరు లేరు. ఆమె ఒక్కతే ఆంధ్ర వంశంలో పుట్టి చంద్రకాంతముగా పిలువబడి వివాహం ద్వారా మా నాన్నగారితో జతపరచబడి దేశావతి వంశంలో చేర్చబడి రక్షించబడి బాప్తిసం పొంది ఎస్తేర్ మెరీగ్రేస్గా నేటి వరకు సజీవంగా దేవుని మహిమపరుస్తాము. ప్రస్తుతానికి మా తల్లిగారు తన ఏకైక కుమార్తె మా అక్కగారి దగ్గర మా మేనవాళ్ళ గారి సంరక్షణలో ఉంటూ తన వృద్ధాప్యంలో నేను నమ్ముతున్నాను మా కోసం విజ్ఞాపన చేస్తుంది. మేము ఎరుగుదము మా తల్లిదండ్రులు మా కోసం చేసిన త్యాగాలు. మా తల్లి ముఖ్యంగా తాను 6 పిల్లల మనల్ని పెంచడానికి తాను చేసిన త్యాగాలు ఇన్నని కాదు. మాకు అంత మంచి తల్లినిచ్చిన దేవునికి స్తోత్రాలు తెలుస్తూ మా తల్లిగారు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఆమె ప్రభావం మా మీద, ఆమె తనకు ఎవరు లేనందువల్ల తన ప్రేమంతా మాకే పంచింది. మేము ఏదైనా విషయంలో ఒక ప్రత్యేకత కలిగి ఉన్నామంటే ప్రేమ విషయంలో కానీ మర్యాద విషయంలో కానీ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఆమెతో సంతరించి చూసుకున్నాం. ముఖ్యంగా మా తల్లి ఒక అన్యజనులలో పుట్టి కేవలం తన 15వ ఏట యేసు ప్రభువుల గురించి మరియమ్మ గారి కుమారుడు యేసు ప్రభువుని తెలుసుకుని అంత పవిత్రంగా బ్రతకాలి అనే ఆశయంతో ఉన్నప్పుడు దేవుడు ఆమెను తన వంశంలో తన కుటుంబంలో చేర్చుకున్నాడు. మనము ఈ రోజున స్త్రీకి ఆలోచిస్తే ఆమె మొదటి కుమార్తెగా, తర్వాత ఆమె ఒక భార్యగా, తర్వాత ఆమె ఒక తల్లిగా, తర్వాత ఆమె ఒక అత్తగా అనేక పాత్రలు పోషిస్తుంది. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా నేను తీసుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే తల్లి అంటే ఆదరించేది, ధైర్యపరిచేది, ఓదార్చేది, సలహానిచ్చేది అని మనం గమనించాలి. ఏ తల్లి అయినా సరే తన పిల్లలకు మంచి సలహాలు ఇస్తుంది. Of course, there are some even mothers who spoil their children's lives. That is a different story. But whereas when we come to godly women, they are always helpful and prayerful to their children. Support. ఈ రోజున మేము కూడా మా తల్లిదండ్రులు మంచివారు చెప్పడమే కాదు, మా పిల్లలకు మేము కూడా మంచి తల్లిదండ్రులు అంటాం. మీరు ప్రతి తల్లి తన బిడ్డలకు ఒక మార్గదర్శిగా ఉండాలి.
షీ ఈజ్ ఫస్ట్ టీచర్ ఇన్ ద ఫ్యామిలీ. స్కూల్కి వెళ్ళాక టీచర్స్ కాదు, సొసైటీలో ఎవరెవరో కాదు. మొదటి తల్లే మనకు మొదటి ఉపదేశకురాలు, వాత్సల్యం. కనుక మనం ఈరోజు నుంచి ఎవరు వస్తున్నారా మీ తల్లిదండ్రులు ప్రేమించడమే కాదు, సన్మానించండి. ఎక్కువ కాలం అవుతారు. తల్లిదండ్రుల మాట విన్నవాడు కన్నులు లోయ కాకులు పీకేస్తారు. ఈనాడు తల్లిదండ్రులకు అవిధేయులు ఎక్కువైపోయారు. అంత్యధర్మంలో అలాంటి వారు ఉంటారని బైబిల్ చెప్తుంది. భయభక్తులు కలిగిన కుటుంబంలో పుట్టిన నీవు don't make your own decisions. Just share your thoughts to your parents. Let your mother guide you and help you and comfort you. అమ్మను ఆదరిస్తాడు. ప్రతి స్త్రీ తన జీవితంలో మాతృత్వాన్ని కోరుకుంటుంది. లేకుంటే ఈ లోకమును తన జీవన చక్రం ఆగిపోతుంది. ఈ మధ్యన విన్నాను నేను అక్కడక్కడ, మేము పెళ్లి చేసుకుంటాము కానీ పిల్లల్ని కనం అంటున్నారు. ఇతరం చాలా పొరపాటు. పెళ్లి దేనికి? పిల్లల కొరకై, పిల్లల కండుగా. ఇది దేవుడు ఏర్పడి వెనుక. ఈ లోకంలో ఇప్పటికే కొన్ని కోట్ల మంది తల్లులు అనేకమైన కోట్ల మంది పిల్లలను కని తమ జీవితాన్ని ఫలింపజేసుకున్నారు, అర్థం చేసుకున్నారు. కనుక మనకు మన తల్లి ఆదరించే తల్లి. నేను ఆ మధ్యలో పాట రాశాను. ఐ థింక్ ఇన్ ద ఇయర్ 2009. తల్లి గర్భములు రూపించిన వాడవు, తల్లి గర్భములు పుట్టించిన వాడవు, తల్లి మరచిన మరువని వాడవు, తల్లి ప్రేమ కన్నా ప్రియమైన వాడవు. తల్లి మరవదు పిల్లల్ని, అయినా తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అని యేసయ్య చెప్తాడు. భూలోకంలో తన బిడ్డలని తల్లి మరవదు. ఆయనను మానవ మాత్రంలో కనుక మరచునేమో కానీ నేను మాత్రం నిన్ను మరవను. తల్లిని ఉదహరించాను. అక్కడ తల్లి వారిని ఆదరించడం నేను ఆదరిస్తాను, వాళ్ళ తల్లి మరిచినా నేను మరువను అని దేవుని యొక్క వాగ్దానం మనకు. తల్లి పాత్ర దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా బైబిల్లో మనకు ఇవ్వబడిన క్రమ ప్రకారంగా ఒక సంఘ కాపరి కూడా సంఘం పట్ల తల్లిలాగా వ్యవహరించాలి. తల్లి న్యాచురల్గా ఎలాగైతే పెంచి పోషిస్తుందో, తన బిడ్డలను కాచుకుంటుందో, ఆ విధంగా దైవజనుడు సంఘ కాపరి సంఘమును కాయాలి, మేపాలి. ఆదాము సేద్యం బాగా చేశాడు కానీ, పంట పండించాడు కానీ కాపలా కాయలేకపోయాడు. అందుకనే దుష్టులు ఏదేమో ప్రవేశించి అవ్వమ్మను మోసగించాడు. సంఘమును దైవజనుడు మేపడమే కాదు, వాక్యంతో కాయాలి. నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును అంటాడు. అంచేత మన జీవితాల్లో దైవజనుల యొక్క కాపుదలలు, ప్రార్థనా కాపుదలలు, వాక్యపు మేతలో మనం పెరగాలి. అప్పుడు మనం పుష్టిగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. అందుకనే ఆ కీర్తనలో కృపా క్షేమములే నా వెంట వచ్చును అని ధైర్యంగా దావీదు చెప్పగలిగాడు. నీ జీవితంలో నీ దైవజనుడు, నీ సంఘ కాపరి నీకు ఖచ్చితంగా ఒక తల్లిలాగా ఉండాలి. నేను పెంచాలి, వాక్యంతో పోషించాలి, నేను కాయాలి, ప్రార్థనతో నేను కాపాడాలి.
అందుకని పేతురు అంటాడు, దైవజనులని మా అందరి గురించి మేము ఎడతెగక 24 hours వాక్య పరిచర్య ఎందును ప్రార్థనా పరిచర్య ఎందును కొనసాగుతామని చెప్పారు. దైవజనులారా, మీ సంఘము మీ కుటుంబంలో నువ్వు తల్లి లాంటి వాడు కనుక నీ సంఘమును ప్రత్యక్షంగా పరోక్షంగా నువ్వు ప్రార్థనతో పెంచాలి, కాపాడాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. చాలామంది గొంతుకు కొద్దేసినట్టుగా ఉంటారు, కొందరు చేతికాళ్ళలాగా ఉంటారు. తప్పు. సంఘము అంటే నీ కుటుంబం. ఒక కుటుంబంలో తల్లి పాత్ర ఎంత ముఖ్యమైందో సంఘము అనే కుటుంబంలో దైవజనుడి పాత్ర అంత ప్రాముఖ్యమైంది. కనుక అదే చరణంలో ఇంకొక చరణం ఎలా ఉంది, యేసయ్యల గురించి నా ఆత్మల పాడింది. యేసు గర్భమును కన్నవాడవు, యేసు రక్తముతో కొన్నవాడవు, యేసు క్రీస్తునందు ఎన్నుకున్నవాడవు, యేసు ప్రేమ యందు పూజ్యమైన వాడవు. దేవా నా తండ్రివి నీవే, తండ్రి నా దేవుడవు నీవే. దేవుడు బిడ్డారా, ఎంత ఆశ్చర్యం! మన దేవుడు మనందరినీ యేసు గర్భంలో కన్నాడు. మొదటి స్త్రీ ఆదాములో నుంచి తీయబడి నిర్మించబడి, అలాగే సంఘము యేసు గర్భములో నుంచి ఆవిర్భవించింది. When Jesus died on the cross of Calvary, he shed all his blood for entire human being. ఆయన సిలువలో ఆఖరి బొట్టులో కార్చినప్పుడు తన రక్తాన్ని, ఆ రక్తదారులలో నుంచి పుట్టిందే దేవుని సంఘం. నేను సంఘము అని అంటే నీవు యేసు రక్తంలో కడగబడిన దానవు. సంఘము స్త్రీకి పోల్చబడింది. యేసు రక్తములో కనబడాలి. కనడమే కాదు, ఆయన విలువ పెట్టి మనందరినీ కొన్నాడు అని బైబిల్ చెప్తుంది. కనుకనే నేడు దేవుని సంఘానికి యేసయ్య తల్లిలా ఆదరిస్తున్నాడు. అంతేకాదు, ఆయన మనందరినీ ఎప్పటికప్పుడు ఓదారుస్తున్నాడు. తల్లి ఓదార్పు గొప్పది, ఆమె ప్రేమ గొప్పది, విలువైనది, శ్రేష్టమైనది, మరువలేనిది, నిస్వార్థమైనది, కపటమలేనిది, నిష్కల్మషమైనది. I really admire and uplift every mother at this time. What a legacy they are continuing from the beginning till today. నన్ను వివాహం చేసుకోవడం ద్వారా నా భార్య కూడా తల్లి. నా కుమార్తెను వివాహం చేశాను, దేవుడు ఆమెను కూడా తల్లి చేస్తాడు. నేను ఆ మధ్య చెప్పాను, పిల్లలు పుట్టి నందువల్ల భార్య భర్త తండ్రులు అవుతారు. తల్లిదండ్రులను ఇంకా పిల్లలను కానీ వారు మంచి తల్లిదండ్రులు అవుతారు తమ పిల్లలను బట్టి. బోత్ ఇంటర్ రిలేషన్, ఒకరికొకరు అవినాభావ సంబంధం కలిగి ఉంటారు. ఇంకోరో చెప్తే పిల్లలు పుట్టడం ద్వారా పిల్లలే తమ తల్లిదండ్రులుగా చేశారు. కనుక మన జీవితాల్లో ఈ మంచి సహవాసం కలిగి ఉండాలి, మంచి కుటుంబ వ్యవస్థ కలిగి ఉండాలి.
108 అంటాడు, నీ లోటు నీ భార్య ఫలిత ద్రాక్ష వలె ఉండును. నీ పిల్లలు నీ భోజన పొల చుట్టూ ఉలీవ మొక్కల వలె ఉంటారు. అంటే అటు తండ్రికి ఇటు పిల్లలకి మధ్యలో వారధి భార్య. ఆమె మంచి తల్లి, ఆమె ఫలిత ద్రాక్ష వల్లి, ఫలించే ఫ్రూట్ఫుల్. అట్ దిస్ టైమ్ ఐ ఎంకరేజ్. అలాగని పిల్లలు లేని వారిని మనం ఇష్టపరచవద్దు, గొడ్డలు అవ్వద్దు. ఎవరికైనా సంతానం దేవుడే ఇవ్వాలి. ఏ డాక్టరు, ఏ మానవుడే, ఏ భర్త ఇవ్వలేడు. ఒకవేళ పిల్లలు లేరని మేము గొడ్డలు ఉండిపోయారని కృత్రిమందులు ఎవరు నిరాశపడక్కర్లేదు, దుఃఖపడక్కర్లేదు. మీరు ఆత్మీయ సంతానాన్ని కనాలి. అప్పుడు మీరు ఫలించి ఉన్నట్టుగా ఉంటారు. మీరు అనాథలను పెంచాలి, మంచి మాదిరికరమైన తల్లిగా మారుతారు. ఎక్కడో విన్నాను, అన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని. అసలు మనం వాస్తవంగా ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడు దేవుడు వాడుకునే పాత్రగా మనం వాడబడ్డాము, కానీ మనం కనలేదు ఎవరిని. దేవుడే పుట్టించారు, ఆయనే మనం పుట్టించారు, మనం ఆయన వారము, ఆయన మన తండ్రి. వా కనుక భూలోకంలో పుట్టిన మానవుల్లో ఎంతోమంది అనాథలుగా విడబడ్డారు. అనేక ఆసుపత్రుల్లో కుప్పతొప్పులలో పడి ఉన్నారు. ఆ పిల్లలను మనం తెచ్చి పెంచుకుంటే అంతకంటే మహాభాగ్యం ఒకటి లేదు. పిల్లలు లేకపోయినా పుట్టకపోయినా అనేక అనాథ పిల్లలను మనం పెంచవచ్చు, మంచి తల్లుడుగా మనం ఉండవచ్చు. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్. ఈ సందేశం వచ్చినప్పుడే దేవుడితో మాట్లాడుతున్నాడు. భూలోకంలో ఉన్న ఏ మానవుడైనా సరే దేవుని వల్ల పుట్టాడు కనుక నీకే పుట్టకపోయినా దేవుడు ఎవరికో పుట్టించినా నువ్వు పెంచితే నీకు ఆశీర్వాదం. నాకు తెలుసు, అనాథ పిల్లలు పెంచిన అనేక కుటుంబాలు చిన్న స్థితి నుంచి, మధ్య స్థితి నుంచి, ఉన్నత స్థితి నుంచి అత్యున్నతమైన స్థితికి వెళ్ళిన కుటుంబాలు నాకు తెలుసు ఈ లోకంలో అనేక. ఎవరైతే హాస్టల్స్ నడిపిస్తున్నారో వారికి నేను శుభవార్తలు చేస్తున్నాను. మీ సొంత పిల్లలుగా పెంచండి. మీరున్నారు కనుక హోమ్స్కు ఆ పేరు తీసేయాలి. చిల్డ్రన్ హోమను, ప్రేస్ హోమో అన్న ఫెయిత్ హోమని పెట్టండి. మీ దగ్గర ఉన్న 10 మంది, 20 మంది, 100 మంది, ఎంతమంది పిల్లలైనా వాళ్ళకి మీ పిల్లలే, వాళ్ళ అనాథలు కాదు. యేసు ప్రభు ప్రేమతో మీ ద్వారా పెద్దపడుతున్నారు కనుక వారు తల్లి లాంటి ప్రేమను మీ ద్వారా పొందాలి. దేవుని బిడ్డారా, లోకంలో యేసయ్య ప్రేమను చూపించడానికి అనేక అవకాశాలు మనకు, ఆదరించడానికి అనేకమైన విధానాలు మనకు. చూడండి, బైబిల్లో దేవుడే డైరెక్ట్గా ఆశీర్వదించవచ్చు. కొన్నిసార్లు ఆయన ఆశీర్వాదానికి మన మధ్యవర్తులు ఎన్నుకుంటాడు. డైరెక్ట్గా దేవుడే పుట్టించగలడు. ఆయన అనుకుంటే పుట్టగలడు, పుట్టించగలడు. ఆయన ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. సంఖ్యాకాండంలో దేవుడు యెహోవా మోషే దగ్గరికి వచ్చి, మోషే నేను చెప్తున్న మాట విను, నువ్వు విని ఈ మాట మీ అన్నగారు అహరోను చెప్పు. ఆ అన్నగారు నీ దగ్గర విని, అహరోను నా ప్రజలను ఇశ్రాయేలును నేను ఆశీర్వదించాలి అని చెప్పి దేవుడు ఆ ఆశీర్వచనాలు చెప్పి మోషే విని, మోషే ఆశీర్వచనాలు విని, ఆ ఆశీర్వచనాలు తన అన్నకు చెప్పి, ఆ ఆశీర్వచనాలు అన్న అహరోను విని, ఆ ఆశీర్వచనాలు అన్న ఆయన అహరోను ఇశ్రాయేలు మీద పలికాడు. అక్కడ ఉంది కాండంలో అహరోను ఆశీర్వదించిన తర్వాత దేవుడిని వారిని ఆశీర్వదించను. అలాగే యాజ్ ఇట్ ఈస్ దేవుడే చెప్పేచ్చుగా, డైరెక్ట్గా చెప్పలేదు. దేవుడు కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్తాడు, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా చెప్తాడు. దేవుడు ఈలోగా ఆ ఆశీర్వచనాల్ని తన ప్రజల మీదకి పంపడానికి తన దాసులైన మోషేను అహరోను ఎన్నుకున్నాడు.
సంఘం మీద ఆశీర్వాదాలు పలకడానికి తన దోస్తులు ఎన్నుకున్నాడు. కుటుంబం మీద ఆశీర్వాదాలు పంపడానికి తల్లిదండ్రులు ఎన్నుకున్నాడు. తల్లిని కూడా అయింది. తండ్రి ఎక్కువ తల్లి తక్కువ అనుకోకుండా, అది తల్లి ఎక్కువ తండ్రి తక్కువ అనుకోకుండా, తల్లిదండ్రులు both are equal. You cannot divide them. They are in harmony, unity. Then only they become family, and you are born into that family. As a children, you should take care of your parents. పిల్లలారా, సంఘ బిడ్డలారా, మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులను, సంఘములో మీ దైవజనులను పట్టించుకోవాల్సిన, ప్రేమించవలసిన, సంరక్షించవలసిన, పోషించవలసిన బాధ్యత మీకున్నది. Don't forget, it is your responsibility. భారం కాదు, ఇది బాధ్యత అని గమనించి దేవుని క్రమానికి లోపడండి. దేవుని వాక్యంలో మనం చూస్తే కనుక అద్భుతమైన సంగతులు స్త్రీల గురించి, ముఖ్యంగా తల్లి గురించి రాయబడ్డాయి. దుష్టులైన తల్లులు ఉన్నారు, మంచి తల్లులు ఉన్నారు. మనం ఎలా ఉండాలి? రెండు రకాలుగా ఉండకూడదు. ఏదో ఒకటి వాక్య ప్రకారంగా మనం ఉండాలి. అహాబు అంత దుర్మార్గంగా ప్రవర్తించే కారణం ఆయన తల్లి అతల్య. అత్తగారే భయంకరాలైతే కోడలు ఇంకా భయంకరాలైంది యజబేలు. అంటే చెడుని చూసి ఇంకా చెడు నేర్చుకుంటావా, లేక మంచి చూసి మంచి అలవాటు చేసుకుంటావా? నీ మీద ఆధారపడి ఈనాడు ఎవరెవరినో నువ్వు పోల్చుకున్నావు, నువ్వు మంచివారితో నువ్వు పోల్చుకో. అయ్యో నేను వారిలాగా లేని జాన్ వెస్లీ తన అన్నదమ్ములందరూ ప్రపంచాన్ని తలకిందులు చేశారంటే కారణం తెలుసా? సూసన అనే వారి తల్లి ప్రతి రాత్రి ఒక్కొక్క గంట ఒక్కొక్క కుమారుని దగ్గర మోకరించి కన్నీటి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనను బట్టి ఆమె సంతానం అంతా కూడా విరివిగా దేవుని చేతిలో వాడబడి వచ్చి వాళ్ళకు కర్తలైపోయారు. కారణం ఒక తల్లి ప్రార్థన. అమ్మా, నీ ఇంటిలో నీ తల్లిగా పాత్ర పోషిస్తున్నావా? పాత్ర అంటే ఇప్పుడు వండేయడం, పెట్టేయడం, తినిపించేయడం, నిద్రపించేయడం, సుఖపెట్టేయడం కాదు, మాత్రమే కాదు. నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రతి తల్లి తన బిడ్డల కొరకు ఏడవాలి. ఎందుకంటే లోకమంతా పెర్వెంట్ జనరేషన్, మూర్ఖులకు తరం ఇది. ఏ దుష్టుడు ఏ విధంగా నీ పిల్లలు సరిపెట్టుకుని పోతాడో తెలియదు. రేయి మొదలు దావం లేచి నీ పసిపిల్లల కనుక ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. తల్లి అంటే ప్రార్థన పరులైందా, తన బిడ్డలకు భోజనం పెట్టడమే కాదు, కాపాడమే కాదు, సంరక్షించడమే కాదు, పోషించడమే కాదు, కన్నీటి ప్రార్థనతో వారిని దుష్టుడి చేతులు తప్పించాలా. తల్లి బాధ్యతతో కుటుంబంలో నీ బిడ్డలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా నీ మీదే ఆధారం. నీ బిడ్డలు ప్రయోజనం అవ్వాలన్నా, పనికిమాలం అవ్వాలన్నా దానికి సంబంధించిన ప్రభావం నీదే అయితే. ఈరోజు దేవుని సంగమా, తల్లులారా, అష్టములారా, విశ్వాస తల్లులారా, మీ పిల్లలను ప్రభు యొక్క భయములోను భక్తులను పెంచం. మీరు ఇవ్వగలిగిన గొప్ప మేలు మీ పిల్లలకు. మీరు బతుకుండగానే తమ ఎవరి కాలంలోనే నీ బిడ్డలు యేసు ప్రభుని అంగీకరించడం నువ్వు చేసుకోవాలి. మా నాన్నగారితో కూడా మా అమ్మగారు కూడా సమానంగా ప్రార్థన చేసే ఉంటుంది. మా చిన్నాటి నుంచి మాకు ఊహ తెలియకముందు, తెలిసిన తర్వాత మాకు తెలుసు. కోర్స్ ఆమె ప్రార్థన కూడా మా రక్షణ కారణమే. మా తల్లిదండ్రులు నేను ఎన్నో రోజులు సాగుకు వెళ్ళి అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చినప్పుడు తెల్లవారుజాము 3 గంటలకు వాళ్ళిద్దరు మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం నేను ఎన్నోసార్లు చూశాను. I can boldly say and confess that our parents are a great blessing to me and to my brothers and sisters. They used to kneel down in the presence of God and cried before the Lord for all of us.
ఈవెన్ మా కోసమే కాదు, మా పిల్లల కోసం కూడా మా తల్లిదండ్రులు కన్నీటి ప్రార్థన చేశారు. దేవుని దగ్గర మరపెట్టి కనిపించి నువ్వు కడితే ప్రతి కన్నీటి పట్టుకు విలువ ఉంది. అది కవిలో దాచబడుతుంది, అది వల్ల అయిపోదు. ఆ కన్నీటి ప్రార్థనకు జవాబు త్వరగా వస్తుంది. దేవుని సంగమా, ప్రేమ తల్లి, ఈరోజే నిర్ణయం చేయి. ఆన్సర్ అంటూనే నలదని ఆపుకునే ప్రార్థన. తల్లిగా నీ బాధ్యత, వారి ఆత్మీయ క్షేమం కోసం నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలని కోరుతున్నావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులు ఉన్నాయి. ఇదిగో దేవుని వాక్యములో కృత నిబంధనలో మనం చూస్తే మరియమ్మ మంచిది. వివాహం కాకుండానే యేసు కన్నందువల్ల, కనవలసి వచ్చినందువల్ల ఆమె గురించి వ్రాయబడిందంటే స్త్రీలలో నువ్వు అధికంగా ఆశీర్వదించబడిన దానవే. స్త్రీ నోటు తెరిస్తే ఆశీర్వదించాలి, ఆశీర్వకరంగా ఉండాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం అంటాడు, నీ సంతానం, నీ భర్త, నీ పిల్లలందరూ నిన్ను కొనియాడతారు. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమె తన భర్త చేత ప్రశంసించబడుతుంది. అంతేకాదు, దేవుని యొక్క లేఖనం, దేవుని సంఘం స్త్రీకి పోల్చబడింది కనుక ఆమె కూడా ప్రతిరోజు పిల్లల కనాలి. ఒక శిశువుల కనడానికి ఒకనాడు ప్రసవ వేదన చాలదు. చాలు. చూడండి, ఒక తల్లి 9 మాసాలు మోసి ఒక బిడ్డను, ఆ బిడ్డను ప్రసవించేటప్పుడు తాను చనిపోవాల్సి వచ్చినప్పటికీ ధైర్యం చేసి ఆమె ఏం చేస్తుంది, ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి బిడ్డలు పెట్టి, వాటి సాక్రిఫైస్. అంటే భూలోకంలో నేచురల్గా బిడ్డలు కనాలంటేనే 9 మాసాలు పోసి ఎంతో ప్రయాసపడాలి, వేదన పడాలి, శ్రమపడాలి, ప్రసవ వేదన పడాలి. అలాంటప్పుడు దేవుని సంఘము ఊరికినే ఏదేదో అట్రాక్షన్ చేత జనాలు ఆకర్షించి మందిరం అంతా నిలుపుకోవడం కాదు. నువ్వేమైతే అట్రాక్ట్ చేసి సంఘంలో జనాలు కూర్చావో అదే అట్రాక్షన్ లేనప్పుడు ఆ సంఘం అలా కూర్చోబడి వాడు వెళ్ళిపోతారు. దేవుని సంఘములోనికి చేర్చబడవలసిన వారు ఎవరైనా సరే సంఘము యొక్క కన్నీటి ప్రసవ వేదంతో ప్రార్థన వల్ల కనబడాలి. మనం రక్షించబడాలంటే, తిరిగి జన్మించాలంటే, సంఘంలో చేర్చబడాలంటే మన కోసం ఎవరో కన్నీటి ప్రార్థన ప్రసవ వేదన పడితేనే మనము రక్షించబడి దేవుని వారు స్థిరంగా నమ్మకంగా యేసు రాక వరకు తమ మరణపడేది నమ్మకంగా ఉండిపోతారు. ఏమిటారా, న్యాచురల్గా స్త్రీ మాత్రమే బిడ్డలు కంటుంది. సూపర్ న్యాచురల్గా సంఘం ప్రపంచమంతా ప్రతిరోజు ఎవరో ఒకటి కంటూనే ఉంది. ప్రార్థన, కన్నీటి, వాక్యం విరివిగా చెప్పబడిన వాక్యం ఫలించాలంటే ప్రార్థన వితౌట్ వాక్యం ఉపయోగం. వాక్యము వితౌట్ ప్రార్థన నిష్ప్రయోజనం. ప్రార్థనతో కూడిన వాక్యము, వాక్యముతో కూడిన ప్రార్థన ఒక మానవునికి కొత్త జన్మనిస్తుంది. నీ ద్వారా, నీ సంగమ ద్వారా, నీ పరిచర్య ద్వారా, నీ కుటుంబం ద్వారా ఎవరో ఒకరు యేసు ప్రభువు కుటుంబంలో రక్షించబడాలంటే నీవు నేను కూడా బాధ్యత గల దేవుని పిల్లలంగా ఒక ఆత్మీయ తల్లులు దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనందరం కూడా ఈ భజన కార్యక్రమాన్ని పరిశీలించుకుని, నేను ఎవరో ప్రార్థన వల్ల ఒకవేళ మా తల్లిదండ్రులు ఉండొచ్చు, మా బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, పాస్టర్ గారు ఉండొచ్చు, ఇంకెవరైనా వారి కన్నీటి బాధలు పుట్టాను కదా ఆత్మీయంగా, వాళ్ళ నాకు ఆత్మీయ తల్లిదండ్రులు కదా. అలాగే నేను కూడా నా జీవితకాలంలో నా ప్రార్థన ద్వారా, నేను చెప్పిన సువార్త ద్వారా ఎవరో ఒకరిని కనాలి అని సమర్పించుకోండి. దేవుని పిల్లల
చాలా సంతోషం. ఈ రోజున నీ ద్వారా దేవుడు శరీరమైన సంతానాన్ని, ఆత్మ సంతానాన్ని ఈ లోకంలో అందించాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. యూఆర్ బోర్న్ ఫర్ దట్. న్యాచురల్ పేరెంట్స్కి, ముఖ్యంగా తల్లికి చెప్తున్నాను, దేవుడు మీకు ఇచ్చిన పిల్లలను దేవుడి కోసం పెంచాడు. దేవుడు మిమ్మల్ని పెంచడాకే ఇచ్చాడు. మీరు కనీసినంత మాత్రం మీరు పుట్టించలేదు. మీకు ఇచ్చిన పిల్లలు దైవికంగా దేవుని కోసం పెంచాడు. ఆత్మీయ తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లలను ఆత్మ సంబంధంగా దైవికంగా పెంచారు. గొడ్రాలుగా ఉండిపోయాం, పిల్లలు కలైపోయాం, ఆత్మ పిల్లలు కలవని విచారపడుతున్న వారు నేడే మీరు ఆత్మ తల్లులు అవ్వడానికి ప్రభువు దగ్గర భోజనాన్ని సమర్పించుకున్నారు. ఈ రోజున ఈ మదర్స్ డే సందర్భంగా మీరు కూడా తల్లులు కండి, ఆత్మీయ సంతానాలు కనండి. The Lord is giving you great privilege this afternoon that you can become spiritual mothers and spiritual warriors. నేను ముగిస్తూ ఈ రోజున ఈ తల్లుల దినోత్సవం సందర్భంగా మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకుని, ఒకవేళ నీ సంతానం లేరా దేవుణ్ణి అడుగు, నీకు దేవుడు న్యాచురల్గా సంతానం ఇస్తాడు. నీ పిల్లలు దేవుడు మాట వింటలేదా, దేవుడి దగ్గర ఏడు, నీ పిల్లలు దేవుడు మంచి పిల్లలుగా మారుస్తాడు. నువ్వు రక్షణ పొంది కూడా ఆత్మ సంతానం కనలేకపోతున్నావా, దేవుడిని సమీపించు. ప్రభు నీ ద్వారా అనేకులైన ఆత్మీయ సంతానాన్ని దేవుడు తన సంఘంలో చేర్చుకోబోతున్నాడు, నేను వాడుకోబోతున్నాను. I encourage all, every one of you, please meditate these words from the book of Bible and get the knowledge of Jesus Christ and apply it to your lives. దేవుడు మనందరినీ, దైవజనులుగా మమ్మల్ని, విశ్వాసులు మిమ్మల్ని ఆత్మీయ తల్లులుగా తీర్చిదిద్ది ఇంకా రాబో కాలంలో అనేకమైన వందల వేల లక్షల మంది ఆత్మసంతాన ఖండానికి మనందరికీ సామర్థ్యత చేసి అభిషేకించి దీవించి తన యొక్క చిత్త ప్రకారంగా వాడు కొనును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శుభాకాంక్ష శాస్త్ర దేశభక్తుల దయచేసి మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కంటిన్యూస్గా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న ఈ యొక్క లేఖన సారాంశం ఉన్న వర్తమానాలను మీ జీవితంలో అప్లై చేసుకుని ఆత్మీయంగా దీవించబడండి. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.